సరే ఇప్పుడు మన కామారెడ్డి జిల్లాలో శ్రీనిధి అంటే ఎంత డ్యూ ఉన్నారు సార్? కామారెడ్డిలో సెర్ప్ ఏరియాలో మనకు 21 కోట్ల వరకు డ్యూ ఉంది. 21 కోట్లు అవి మనకు మెంబర్లు మనకు రెగ్యులర్గా కడితే మళ్ళీ మనము ఇంకా 40 కోట్ల రూపాయల వరకు మనం లోన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అంటే ఈ సంవత్సరం పోయిన ఎకనామికల్ ఇయర్లో ఎంత ఇచ్చారు సార్ శ్రీనిధి అంటే ఆల్ గ్రూప్స్ జిల్లాలో టోటల్? లాస్ట్ ఇయర్ మనము 40 కోట్ల వరకు మనం రుణాలు ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఈ సంవత్సరం ఇప్పటి వరకే మనం ఆల్రెడీ 37 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకా మనము ఈ రుణాలు అనేది త్వరితగతిన మనకు కట్టేస్తే ఓడీ క్లియర్ అయితే మనం ఇంకా 40 కోట్ల రూపాయల వరకు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం 86 కోట్లు టార్గెట్, 37 కోట్లు ఇచ్చినాం, ఇంకా 50 కోట్ల వరకు మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. లోన్ ఇచ్చే అవకాశాలు సార్. ఇప్పుడు శ్రీనిధిలో లోన్ తీసుకున్న వ్యక్తులు అంటే మెంబర్స్ ఉంటారు కదా సార్, సంఘ సభ్యులు, వాళ్ళు అది రీపేమెంట్ అంటే ఇన్స్టాల్మెంట్ ఉంటాయి కదా, వాళ్ళ ఇన్స్టాల్మెంటు ఎక్కడ పే చేయాలనేది వాళ్ళకు ఒక సెంటర్ లేదు, వేదిక లేదు, ఒక పాయింట్ లేదు. ఇన్స్టాల్మెంట్ అనేది మనం సంఘంలో వసూలు చేసుకొని సంఘంలో మనం జమ చేసుకొని సంఘం నుంచి డైరెక్ట్ ఫోన్పే ద్వారా మనం శ్రీనిధికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, అమెజాన్ యాప్ నుంచి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు ఉంది, ఫెసిలిటీ ఉంది. ఇంకొకటి అది కాకుండా మనం ఎస్హెచ్జి బ్యాంక్ నుంచి కూడా డైరెక్ట్ శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం. ఏ బ్యాంక్ సార్? ఎస్హెచ్జి బ్యాంక్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఇక్కడ రూరల్ ఏరియాలో మనకు టీజీబీ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, మనకు ఏ బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులలో మనం శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. శ్రీనిధి అకౌంట్ గ్రూపులలో ఉంటుంది. అక్కడ కన్సల్ట్ సిఏని అడిగినా ఇస్తారు, మా సిసిని అడిగినా ఇస్తారు, లేదంటే శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ని అడిగినా కూడా ఇస్తారు. అయితే ఆ అకౌంట్ టోటల్ శ్రీనిధి అకౌంట్ ఉంటుంది కదా సార్. అయితే ఒక విలేజ్లో ఎన్నో గ్రూపులు ఉంటాయి, ఒక మండలంలో ఎన్నో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో ఒక 2-3 మాత్రం తీసుకుంటారు. అయితే వాళ్ళు పే చేసినవి ఇప్పుడు ఫోన్పే ద్వారా అట్లా అన్నారు కదా, పే చేస్తే మొత్తం శ్రీనిధి అకౌంట్లోకి పోతాయి. మెంబర్ పేరు మీద అది మెంబర్ పేరు పైన వాళ్ళు ఎవరైతే మనకు సీఏ ఉంటారో పేడ్ అయితే లేవు, మెంబర్ పేడ్ అయితే లేవు సార్. అంటే అవి కాకపోతే మనం చూద్దాము ఎక్కడ అనేది మనం దాదాపు 99.9% మనకు ఖచ్చితంగా అయిపోతుంది. 100% అవుతుంది, కాదనే సమస్య ఎక్కడ కూడా లేదు. కాకపోతే మనకు సబ్మిట్ చేయాల్సిన ఏముంటుందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన ఓచరు ఎవరెవరు ఏ సభ్యురాలు ఎంత కట్టిరు అనేది కన్సర్న్ సీఏకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ సీఏ నుంచి సీసీకి ఇన్ఫర్మేషన్, సీసీ నుంచి శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అడ్జస్ట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ కూడా శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. మనకు వివోలో ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్లోనే మనం డైరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ మీరు ఎవరైతే బ్యాంకులో కడతారో ఆ కట్టిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా సీఏకు సీసీకి ఇన్ఫర్మేషన్ అనేది పక్కా ఇవ్వాలి సార్. అట్లా కట్టి ఫోన్పే ద్వారా శ్రీనిధి అకౌంట్ పే చేసి ఆ రిసిప్ట్ను సీసీలకు ఇస్తే సీసీలకు కొంతమంది పే చేసినారు. మధ్యలో ఏమైందంటే సీసీలకు తీసేసి మేనేజర్ అంటే మండల్ అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళ మేనేజర్ మారుతూ ఉంటే వాళ్ళ నంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ అసిస్టెంట్ మేనేజర్కి ఇవ్వాలి. ఆ అసిస్టెంట్ మేనేజరు ఆ గ్రూపుల మెంబరు పే చేసిన అమౌంట్ ఆ గ్రూప్ మెంబర్ పేరు మీద మైనస్ చేస్తుంది. అటువంటి అవకాశాలు అనేవి అంటే లింక్స్ దూరం అయిపోతున్నాయి. మేనేజర్ ఎవరు అనేది తెలుస్తలేదు. అంటే మేనేజర్కి 2-3 మండలాలకు ఒక మేనేజర్ ఉంటుంది కాబట్టి మేనేజర్కు దాకా రావాలి అంటే ఫస్ట్ మీ సీఏకి చెప్పాలి. సీఏకి చెప్పి ఆ సీఏ నుంచి మనకు సీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా అది అసిస్టెంట్ మేనేజర్కు ఆ కన్సర్న్ మండల్ అసిస్టెంట్ మేనేజర్ చేరుతుంది. ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ కాకుండా మీరు చేసుకోవాలనుకుంటే మన శ్రీనిధి యాప్ అనేది ఒకటి ఉంది. ఆ మన శ్రీనిధి యాప్ డౌన్లోడ్ ప్రతి ఒక్క గ్రూప్లో ప్రతి ఒక్క మెంబర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం. ఈ అవేర్నెస్ అనేది గ్రూప్లలో లేదు సార్, అంటే మహిళా సంఘాలలో లేదు. అది మేము తీసుకురావడానికి వివో మీటింగ్ అయితే ఒక గ్రూపులో ఇట్లా అంటే మండల్ హెడ్ క్వార్టర్ ఈ మండల్లోనే ఒక పూజా గ్రూపుల ఒక మెంబరు అంటే ఫోన్పే చేస్తూ సీసీలకు పెట్టింది. కొన్ని పే అయినాయి, ఆమె పేరు మీద పే అయినాయి. మళ్ళీ తర్వాత మాకు సీసీలు ఏమన్నారంటే మాకు లేదు, అది అసిస్టెంట్ మేనేజర్కి ఉన్నది,
మేనేజర్ పెట్టాలంటే అసిస్టెంట్ మేనేజర్కు పెట్టినాం, ఒక 2-3 సార్లు పెట్టింది ఆమె. పెట్టిన తర్వాత మేనేజర్ మారిపోయింది. మేనేజర్ ఇంకో కొత్తగా వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ నెంబరు గ్రూపులో అందరి దగ్గర ఉండదు. ఆ పెట్టడంలో ఎవరు మేనేజర్ అని ఆమె. మీరు మేనేజర్కు పెట్టాల్సిన అవసరం లేదండి. లేదు సార్, డైరెక్ట్ సీసీకి పెట్టండి. సీసీలకు పెడితే వాళ్ళు ఏమన్నారంటే సార్, సీసీలకు పెడితే ఇప్పుడు మాకు లేదు, తీసేసిండ్రు. ఆ మేనేజర్కి పెడితే మేనేజర్ మైనస్ చేస్తుంది. నేను తీసేయడం అంటే అడ్జస్ట్మెంట్ లాగిన్ అనేది లేదు, వాళ్ళకి సీసీలకు లేదు, సీసీలకు ఇవ్వలేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే వివో ట్యాబ్ ఉంటుంది, మీరు అది పెట్టుకొని వివోఏకి ఇన్ఫర్మేషన్ ఇస్తా, వివోఏ కన్సర్న్ అసిస్టెంట్ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఎవరు మారినా వివోఏలకు వితిన్ 1 డేలో వాళ్ళకి తెలిసిపోతుంది ఏ అసిస్టెంట్ మేనేజర్ వచ్చారు, ఎవరు వచ్చారు, ఎవరికి మేము పెట్టాలనేది. మీరు మీ విలేజ్లో ఉన్న పర్ఫెక్ట్ ఆ వివోఏకి ఇచ్చి ఆ వివోఏ డీటెయిల్స్ అనేది శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్కి ఇస్తే అక్కడ మనకు అవుతుంది. అయితే సార్ ఈ యాప్ వివోకు ఇస్తే ఆయన, లేకుంటే ఫోన్పే చేసి వివోకు పెడితే వివో సీసీ ద్వారా, లేకుంటే సీసీ అసిస్టెంట్ మేనేజర్కి పెట్టి అట్లా చేయడం జరుగుతుంది అనేది వాళ్ళకు అవేర్నెస్ లేక ఏం చేశారంటే ఎవరికి పెట్టాలి, ఫోన్పే చేసి ఎవరికి పెట్టాలని చెప్పి కొన్ని రోజులు పెండింగ్ అయిపోయింది. అది ఆ పెండింగ్ అయిపోతే అసిస్టెంట్ మేనేజర్ మేడం గారు వచ్చి ఇంటికి వచ్చింది, ఆ మెంబర్ ఇంటికి పోయింది. మీరు ఓడి అయ్యారు, మీరు ఓడి ఉన్నది బాగున్నది, మీరు డబ్బులు కట్టాలని చెప్పి. డబ్బులు కడితే ఎన్ని ఉన్నది అని అంటే ఇన్ని ఉన్నాయంటే మొత్తం కట్టేసారు. మొత్తం కడితే ఆమె కట్టిన ఇన్స్టాల్మెంట్లో ఒక ఇన్స్టాల్మెంట్ గోల్ అయింది, పేమెంట్ కాలేదు. అది సీసీకి ఇచ్చారు మీరు చెప్పినట్టే. ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ సీసీకి పెట్టారు. సీసీకి పెడితే ఆయన సీసీ ఏం చేసిండు అనేది, అంటే ఎందుకు కాలేదు అని అంటే అది మేనేజర్లు చేస్తున్నారు. కేసు తీసుకురండి, మనం చూద్దాము, అది వెరిఫై చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తాం. ఇట్లా ఒకరి మన నేనేమంటున్నా అంటే సార్, శ్రీనిధి ఒక మంచి స్కీమ్, అంటే తక్కువ ఇంట్రెస్ట్ తోటి, మంచి స్కీమ్. నేను అనేది ఏంటంటున్నా సార్, శ్రీనిధి డబ్బులు అంటే మళ్ళీ రికవరీ కాకపోవడానికి ఈ అవేర్నెస్, అంటే మహిళా సంఘాలల్లో సభ్యులకు ఈ శ్రీనిధి డబ్బులు వాళ్ళ ఇన్స్టాల్మెంట్ తీసుకున్న అప్పు ఎక్కడ చెల్లించాలనేది కన్ఫ్యూజ్లో బాగున్నారు. అవేర్నెస్ లేదు సార్. నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. ఏంటంటే ఇంతకుముందు వివోలలో జమ చేసినప్పుడు ఒక వివోలకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతున్నాయి. ట్రాన్సాక్షన్స్ ఎక్కువై 2-3 లక్షలు ఒకటే వివోలో వసూలు చేయడం జరిగింది. అలా కొన్ని వివోలలో మిస్యూజ్ అయిన దాన్ని బట్టి మనకు స్టేట్ నుంచి ఎస్హెచ్జి వైజ్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎస్హెచ్జి వైజ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ శ్రీనిధి ఖాతాకు చెల్లించినట్లయితే వాళ్ళ ఎస్హెచ్జికి డైరెక్ట్ వచ్చి మ్యాప్ అయిపోతుంది. మ్యాప్ అయిపోయిన తర్వాత ఏ మెంబర్ ఎంత కట్టిరు అనేది కన్సర్న్ సిఏ దగ్గర నుంచి మనకు మండల్ లెవెల్లోకి వచ్చేస్తే మండల్ లెవెల్లో మనకు అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి గ్రూపులో శ్రీనిధి తీసుకున్న వాళ్ళు ఎక్కడ పేమెంట్ చేయాలనేది, ఎవరికి పేమెంట్ చేయాలనేది అవేర్నెస్ అనేది లేదు. చాలామందికి తెలియదు సార్. నేను చూసిన గ్రూపులలోకి వెళ్ళి శ్రీనిధి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే కూడా చేయమని చెప్తున్నాం. ఫోన్పే చేస్తాను, ఇంతకుముందు చెప్పినట్టు నేను చెప్పిన కదా సార్, ఎస్హెచ్జి నుంచి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నాం. ఆ వివోకి ఇప్పుడు ఆ వివోలో మనం లోన్ ఇస్తున్నాం. లోన్ ఇచ్చేటప్పుడే చెప్తున్నాం మనం, ఇక అమ్మ మీరు ఈ రకంగా మీరు ఈ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని ప్రతి ఒక్క మెంబర్కి చెప్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఎస్హెచ్జి మీటింగ్ పెట్టుకొని ఆ ఎస్హెచ్జి మీటింగ్లో టోటల్ అమౌంట్ను కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎస్హెచ్జి నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మీరు చెప్పిన విషయం కదా సార్. ఇట్లయితే ఇది మీరు చెప్పిన విధానం ఓకే, కానీ ఈ విషయం అనేది ఈ విషయం అనేది పూర్తి వివరాలు అలా ఏది మహిళా సంఘాల సభ్యులకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి క్లియర్గా వీళ్ళు చెప్తలేరు. అంటే కన్సర్న్ వాళ్ళకి ఎవరైతే వివో మీటింగ్లు అటెండ్ అవుతారో ఆ వివో మీటింగ్లు అటెండ్ అయినప్పుడు మనకు సీసీ మీరు ఫోన్పే చేయండి, ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. ఆ స్క్రీన్ షాట్ నాకు పెడితే మీ అమౌంట్ మీ దాంట్లో మీరు తీసుకున్న లోన్లోకి వెళ్ళి మైనస్ చేస్తా అనేది వివో వాళ్ళకు ధైర్యం చెప్పాలా. అది ఒక పాయింట్ ఉంటుంది. అది మేము చూస్తాం ఇప్పుడు అది ఏందనేది మనం అది వెరిఫై చేసి సార్. పూజా గ్రూప్ గ్రూపులో విజయ అనేట ఆమె ఒక మెంబర్ ఉన్నారు సార్. ఆమె లోన్ తీసుకున్నది ఒక 40,000 తీసుకున్నది, 24,000 కట్టింది. మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ వచ్చి మళ్ళీ
24,000 డ్యూ ఉన్నదంటే మళ్ళీ 24,000 కట్టింది. అందులో మొత్తం ఇన్స్టాల్మెంట్లు ఎన్ని కట్టిందని తీస్తే ఒక ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కాలేదు. ఆ ఇన్స్టాల్మెంట్ ఎక్కడ మైనస్ అయిందో మనం వెరిఫై చేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు రాసింది ఏమన్నా ఉంటే దాన్ని బట్టి వెరిఫై చేసి మనం ఆల్రెడీ ఇప్పటి వరకు అది కాలేదు సార్. ఇప్పటి వరకు అది పేమెంట్ కాలేదు. అంటే టోటల్ పేమెంట్ చేసింది, క్లియర్ చేసింది ఆమె లోన్. అంటే ఎవరికి ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఎవరికి పెట్టాలా, మేనేజర్గా పెట్టాలంటే మేనేజర్ చేంజ్ అయ్యిండు. అంతకుముందు మేనేజర్ ఉన్నప్పుడు చేసిండు. ఇప్పుడు కొత్తగా మేనేజర్ వచ్చిన మనం అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఎక్కడ ఉంది, మనకు వాళ్ళ గోచర్ ఉందా? ఉన్నది సార్, ఉన్నది. సీసీ గారికి పెట్టినాం. మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ ఇంటికి వచ్చి డ్యూ డబ్బులు కట్టాలని చెప్తే కంప్లీట్ పేమెంట్ చేసేసాం. కంప్లీట్ చేసేసాం. సార్ అది మనం వెరిఫై చేసి మనం క్లియర్ చేయాలి. చెప్పినాము సార్, మెంబర్ ఏ మెంబర్కి అయిందని కూడా చెప్పినాము. సంఘంలో కూడా మాట్లాడే సర్టిఫికెట్ ఇస్తామని కూడా ఎక్కింది. క్లియర్ చేసేది అది ఆ సంఘంలో ఎట్లుంటారంటే మెంబర్ సార్ వాళ్ళు ఏమంటారంటే ఇంకో మెంబర్ మీద పేమెంట్ అయితే నేను కూడా చూసుకోవాలి కదా, నేను కూడా చెక్ చేసుకోవాలి కదా, చెక్ చేసుకొని నేను ఇస్తానండి. అంటే అది మనం ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ కానీ సీసీ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్స్టాల్మెంట్ కరెక్ట్ కడతారు. బెస్ట్ గ్రూప్ అది. ఏ లోన్ అయినా ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తారు. కష్టపడి సంపాదించే డబ్బులు సార్ అవి. కష్టపడి సంపాదించాలి. ఇవి కూడా మనం ముత్తగా పోనీయము. ఎక్కడైనా మనం వెరిఫై చేసి వాళ్ళకి క్లియర్. ఒక్కటి సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ శ్రీనిధి ఒక స్కీమ్ మంచి పద్ధతి. అంటే ఇంట్లో అప్పులు తీసుకుంటే లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుంది. అది రీపేమెంట్ చేసేందుకు వాళ్ళకు ఈజీగా పేమెంట్ చేసేందుకు వాళ్ళకి సోర్సెస్ అనేది అవేర్నెస్ కొద్దిగా గ్రూప్ మెంబర్స్లలో పెంచాల్సిన అవసరం ఉన్నదేమని అనుకుంటున్నాను. దయచేసి మీ న్యూస్ ద్వారానే మీరు ఇవ్వండి. మేము దీన్ని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనం వివో డీసీబీ ఉంటుంది, డీసీబీలో నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ మనం ఆ ఫోన్పేలో లోన్ రీపేమెంట్లోకి వెళ్ళి ఆ ఎస్హెచ్జి ఐడి ఎంటర్ చేస్తే వాళ్ళకి ఎస్హెచ్జి పేరు వస్తుంది. ఆ ఎస్హెచ్జి పేరు నుంచి వాళ్ళ ఎస్హెచ్జి టోటల్ అమౌంట్ అనేది మనం పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అది ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇతరత్ర మన బ్యాంక్ పేమెంట్స్ ఎక్కడున్నా కూడా దాని ద్వారా మనం పేటిఎం ద్వారా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఆ ఎస్హెచ్జి ఖాతా ఏదైతే బ్యాంకులో ఉంటుందో ఆ బ్యాంకు నుంచి కూడా మనం నేరుగా శ్రీనిధికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ రకంగా కనుక మనం చేసుకున్నట్లయితే మనకు ఫోన్పే అయితే ఈజీగా అదే రోజు మనకు అడ్జస్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. కొద్దిగా ఎస్హెచ్జి రీపేమెంట్ మనం బ్యాంకు నుంచి చేస్తే ఒక 2-3 రోజులు మనకు టైం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా మన అందరి సభ్యులు అవేర్నెస్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇది మనం అందరం చెక్ చేసుకోవడానికి, ప్రతి ఒక్క సభ్యురాలు మనం చెక్ చేసుకోవడానికి మన శ్రీనిధి యాప్ అనేది ఒకటి ఉంది. ఆ మన శ్రీనిధి యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి మన శ్రీనిధి యాప్ అని మనం ఎంటర్ చేస్తే వస్తుంది. అది మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఫస్ట్లో ఏ సభ్యురాలు అయితే మనకు మొబైల్ నెంబర్ ఇచ్చిందో ఆ మొబైల్ నెంబరు దానిలో ఎంటర్ చేస్తే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ కాకపోతే కన్సర్న్ వివోఏకు ఆ ఫోన్ నెంబర్ పెట్టి ఆ శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ ట్యాగ్ చేయండి అంటే వాళ్ళు ట్యాగ్ చేస్తారు. ట్యాగ్ చేసిన వెంటనే మీరు దాంట్లో ఎప్పటి నుంచి అయితే కట్టిన టోటల్ మీ ఓడి ఎంత ఉంది, మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది టోటల్ మనకు దాంట్లో కనిపించడం జరుగుతుంది. సంఘం మొత్తం ఆ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. అందరూ వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు లాభపడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ శ్రీనిధి పేమెంట్ ఇవ్వడం లేదా సార్, పేమెంట్ విషయంలో సీసీల ద్వారా కానీ విఏల ద్వారా కానీ కొద్దిగా ఇది పేమెంట్ విషయంలో వాళ్ళు పేమెంట్ చేసేందుకు ఈజీ మెథడ్ కొద్దిగా అవేర్నెస్ కోసం మీరు కొద్దిగా సీసీలు కానీ వాళ్ళకు సపరేట్గా పెట్టి వాళ్ళకి ఐడియా లేదు సార్. అందరు కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉండరు, మెంబర్స్ అందరు ఎడ్యుకేటెడ్ ఉండరు, యాప్లు డౌన్లోడ్ చేయరు, కొందరు ఫోన్లు ఉన్నాయి ఫోన్పే చేయరాదు. అది ఎక్కడ కట్టాలి అనేది నేను అనేది ఏంటంటే సార్, అది పేమెంట్ విషయం అనేది ఒకటి గ్రూపులల్లో ఈజీ మెథడ్ ఎక్కడ చేయాలనేది. ఈజీ మెథడ్ ఇది ఫోన్పేనే ఈజీ మెథడ్. ఫోన్లు ఉండవు సార్, నెట్ క్యాష్ ఇస్తారు. నెట్ క్యాష్ ఇస్తారు. ఎస్హెచ్జికి బ్యాంకు ఖాతా ఉంటుంది,
ఆ బ్యాంకులో వాళ్ళు ఎస్హెచ్జి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ట్రాన్సాక్షన్లు ఎస్హెచ్జి ఖాతా నుంచి చేస్తారు. ఆ ఎస్హెచ్జి ఖాతాలో జమ చేసుకుని ఆ ఎస్హెచ్జి ఖాతా నుంచి డైరెక్ట్ శ్రీనిధి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సార్ ఇంతకుముందు శ్రీనిధి డబ్బులు విఏలకు ఇస్తే మెంబర్స్ ఒక ఈ తాండూరు విలేజ్లో పెద్ద అట్లా కూడా జరిగింది. అదొక ఇష్యూ. ఎస్హెచ్జి వాళ్ళ సంఘం వాళ్ళే డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో మనకు ఆ వివోఎల్ ఓచర్స్ రాసిస్తారు, ఓచర్స్ తీసుకెళ్ళి మన శ్రీనిధి ఖాతాకే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి. చేసిన తర్వాత సార్ ఆ మెంబరు టోటల్ శ్రీనిధి ఖాతాలకు పోతాయి. అవి పోతాయి. ఈ ఫలానా గ్రూపు ఫలానా మెంబర్ అనేది ఫలానా మెంబర్ అనేది ఆ మెంబర్ లోన్లోకి వెళ్ళి మైనస్ కావాలి సార్. అది ఇంపార్టెంట్. అది మైనస్ చేస్తాము. మీరు కట్టిన స్లిప్ అనేది మనకు ఇంతకుముందు కాలేదు, ఇష్యూ అయింది కాబట్టి అంటున్నాం సార్. తీస్తాం. అది మాకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా అవి మనం మాట్లాడి చేపిస్తాం. ఆ మెథడ్ ఈజీ ఉంటే శ్రీనిధి చాలా సక్సెస్ అవుతుంది. ఓకే, సరే చేపిస్తాం. అది కూడా మనం ఈజీ మెథడ్ అనేది ఒకసారి దృష్టికి తీసుకొని చేపించాలి. కొద్దిగా దీంట్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఓకే, రైట్. మీ విలేజ్లో చేసుకొని మీ విలేజ్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మనము డబ్బులు కట్టడానికి ఎక్కడికి పోవాలి? మీ అందరికి తెలుసా డబ్బులు ఎక్కడ కడతారు? శ్రీనిధికి డబ్బులు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇప్పుడు మీరు మీ వల్ల శ్రీనిధి డబ్బులు తీసుకున్నారు. శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? మొబైల్ నుంచి ఫోన్పే, ఇది అందరికి తెలుసు కదా. ఫోన్పే ద్వారా మనం శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏం చేస్తాం, ఫోన్పే లేదు, ఏం చేస్తాం? బ్యాంకులకు వెళ్ళి మన సంఘం ఖాతా నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది అందరికీ తెలుసు కదా. ఇది కూడా మన వివోలెల్లా ప్రతి ఒక్క సభ్యురాలకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. మన సంఘం నుంచి మనం డబ్బులు జమ చేసుకొని సంఘం నుంచి డైరెక్ట్ శ్రీనిధికి ట్రాన్స్ఫర్ ఈ రకంగా చేయాలి. లేదంటే డబ్బులన్నీ జమ చేసుకొని ఒకరి ఖాతాలో వేసుకొని డైరెక్ట్ ఫోన్పే ద్వారా శ్రీనిధి ఖాతాకు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలని మీకు ప్రతి మీటింగ్లో ఎన్ఎస్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఏంటి, మన ఏపీఎం సార్ చెప్తాడు, సిసి సార్ వాళ్ళు చెప్తారు, మనకు వచ్చిన డిపిఎం సార్ వాళ్ళు చెప్తారు. మనకి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ మనకు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు గత 11-12 సంవత్సరాల నుంచి. అవునా కాదు? ఇవన్నీ కూడా ఎవరికైనా తెలియని వ్యక్తులు ఉండి ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేటట్టు కూడా చూడండి. మళ్ళీ ఎవరికి తెలియదు అనే సమస్య మాత్రం ఇక్కడ దాకా రావద్దు. మనకి ఇక్కడ పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, మీకు సీసీ సార్ వాళ్ళందరూ తెలుసా తెలియదా? తెలుసు. కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేవి తీసుకొని అందరి దగ్గర ఫోన్ నెంబర్ ఉండేటట్టు కూడా దయచేసి అందరు చూడండి. ఆ రకంగా ఉంటే మనం ఏ సభ్యురాలు కూడా నష్టం పడకుండా మనం చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఓవర్ డ్యూలు అనేది కంపల్సరీ రికవరీ అవ్వాల్సిందే, చేయాల్సిందే. అది మీ దగ్గర ఇప్పుడు జీతం తీసుకోకుండా పనిచేసేది మీరు బెదిరించినా తిట్టినా పడతారు. కానీ జీతం తీసుకున్న వాళ్ళు బెదిరిస్తే పడరు. కాబట్టి దయచేసి మీ వివో మీటింగ్ పెట్టినప్పుడే వివో డీసీపీ తీసుకొని ఏ మెంబర్ ఎంత కట్టాలా, మెంబర్ ఎందుకు కట్టట్లేదు, ఆ కట్టకపోవడం వల్ల నష్టం ఏం జరుగుతుంది అనేది చెప్పాలి. నష్టం ఏం జరుగుతుంది కట్టకపోతే? వడ్డీ పడుతుంది. ఇంకొకటి, లోను రాదు, అవసరానికి అందుబాటుకి లోన్ రాదు. లోన్ రాకపోతే బయటకు పోతే ఎంత వడ్డీ పడుతుంది? 2 రూపాయలు 3 రూపాయల వడ్డీ పడుతుంది. వాళ్ళు ఏదైనా తాకట్టు పెట్టమని అడుగుతారు. ఆ తాకట్టు ఉంటే మన దగ్గరికి వస్తారా? రాదు. తాకట్టు లేని వాళ్ళ పరిస్థితి ఎటు పోవాలి? ఇబ్బందులు అవుతారు. ఆ సేట్ల దగ్గరకో వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో పోతే మనకు అది ఏంటంటే 3 రూపాయల వడ్డీ ఇస్తే ఒక 50,000కు 3 రూపాయల వడ్డీ ఎంత అవుతుంది? 1,500 రూపాయలు అవుతుంది వడ్డీ. మరి ఇక్కడ శ్రీనిధిలో 50,000 తీసుకుంటే ఎంత కట్టాలి? 1,500 రూపాయలు కట్టాలి.